డీటెయిల్స్ చూద్దాం. ఏపీ రాష్ట్రం కృష్ణా జలాలపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించడానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాలే అని ప్రధాన కారణమని సీఎం రేవంత్ అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదని అన్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు కాగా తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం చేశారని, ఈ సంతకం ఏపీకి అడ్వాంటేజ్ గా మారిందని సీఎం తెలిపారు. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసిండ్రు 2013లో. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొక్కసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తారా ఊకే మళ్ళీసారి, ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా. ఇక 512, 2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం. 299 మాత్రం మేము వాడుకుంటామని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈ రోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణా నది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన, చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచరం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన వినిపించడానికి.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. కృష్ణానది జలాలు పెండింగ్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ 27,000 కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ ప్రభుత్వం 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. 80,000 కోట్ల ఖర్చు జరిగే ప్రాజెక్టులో 27,000 కోట్లు ఖర్చు పెడితే 90% పనులు పూర్తయినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ జరగనుందా? బీఆర్ఎస్ తప్పిదాలు, ప్రాజెక్టులపై నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఎండగట్టేందుకు రెడీ అవుతోందా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారా? వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా కృష్ణానది జలాల కేంద్రంగా బీఆర్ఎస్ పై అధికార పార్టీ కాంగ్రెస్ రెడీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై తిప్పికొట్టడానికి సిద్ధమైంది కాంగ్రెస్. కృష్ణానది జలాలు, గోదావరి బనకచెర్ల, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల్లో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏపీతో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తిగా వివరించనున్నారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పై ఎదురుదాడికి తెలంగాణ ప్రజలకు నీళ్ల నిజాలు తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా కృష్ణానది జలాలపై తెలంగాణ వాటా, ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఎండగట్టే విధంగా ప్లాన్ చేస్తోంది. 10 ఏళ్లలో చేసిన పనులు, నిధులు, ఇలా అన్ని అంశాలపై దూకుడు కోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పార్టీ నుంచి ఎదుర్కొనేలా ప్లాన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. నేడు పండుగ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2028లో కేసీఆర్ ని సీఎంగా చూడటమే తన లక్ష్యమని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్యాలెండర్లు, డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో, తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి, దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రార్థన మీ అందరితో, మనందరితో,
మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని, అన్ని శాఖలు సమన్వయంతో యాక్సిడెంట్లను తగ్గించగలుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు సంబంధించి కొంత అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా మరి చాలా రోజుల కిందనే జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎస్పీలందరినీ భాగస్వామ్యం చేసి విద్యాశాఖ అధికారులను, తదితర సంక్షేమ శాఖల్ని కూడా భాగస్వామ్యం చేసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ గారు మేమంతా కూడా కలిసి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ఒక యుద్ధ ప్రాతిపదికన 4 రోజులు ఒక అన్ని రకాల కార్యక్రమాలతో జరగాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రిలీజ్ చేసినాం. అందులో ప్రధానమైనటువంటిది ఈసారి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక హామీ పత్రం, మేము రోడ్డు నిబంధనలను పాటిస్తాం, ఒక పిల్లలకు సంబంధించినటువంటి సెంటిమెంటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము రోడ్డు నిబంధనలను పాటిస్తామంటే తప్పకుండా కొంత గొప్ప పిల్లల మాటకు గౌరవం ఇచ్చైనా తమ వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం కానీ, లైన్ క్రాస్ చేయడం కానీ, రాంగ్ రూట్లో పోవడం కానీ, వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం కానీ, డ్రింక్ చేసి నడపడం కానీ మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లను తగ్గించినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోయారని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని తన స్వగ్రామం బొప్పాపూర్లో పర్యటించిన ఎంపీ రఘునందన్ ఓపెన్ జిమ్, బాల వికాస వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కొత్తగా గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా గ్రామాల్లో సర్పంచ్లుగా ప్రజలు యువతకి ప్రాధాన్యత ఇచ్చారని, రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీల లీడర్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీగా తాను కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారు. పెంచుకోవాలని, గ్రామాల గౌరవాన్ని కూడా పెంచేలాగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్టీలు జెండాలన్నీ పక్కన పెట్టండి, గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోండి. ఓడిపోయినటువంటి నాయకులను కూడా దయచేసి కలుపుకోండి. అందరూ సర్పంచుల్ని బాగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఉంది భారత ప్రభుత్వం. అందుకనే నేరుగా భారత ప్రభుత్వం సర్పంచులతోటే సత్సంబంధాలు పెట్టుకొని గ్రామాలు బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా 24/7 ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీల జెండాలు పక్కన పెట్టి మీరు ఎప్పుడు వచ్చినా గ్రామాల అభివృద్ధి కోసం మీతో కలిసి మీ మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా నేను ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క రోడ్డు కూడా కొత్తది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇంకా అందే నుంచి మిరుదోటి హెడ్ క్వార్టర్కి పోయేటువంటి రోడ్డు కానీ, లేదా అబ్షీపూర్ దాటి కొంచెం ముందుకు వచ్చినాక కాసిలాబాద్ ఊరిపోయే రోడ్డు కానీ, ఇవన్నీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన రోడ్లే. ఇప్పుడు ఒక్క వర్క్ కూడా ముందుకు సాగుతలేదు. ఏంటంటే కాంట్రాక్టర్లకు పైసలు లేవు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు బిల్లులు లేవు, మన ఊరు మనబడి చేసిన బిల్లులు లేవు. 2 ఏళ్ళు అయిపోయింది. డిసెంబర్ 9వ తారీఖు వేడుకలు అయితే సోనియమ్మ పేరు మీద జోరుగా చేసిరు, కానీ ఊర్లల్లో చిన్న చిన్న సర్పంచులు వాళ్ళు ఏదో చేయాలి ఊరికని ఇట్లే బానులాగా లేదా ఇట్లా యువకులాగా గెలిచిన వాళ్ళంతా ఏదో మా హయాంలో ఊరికి జరగాలని కష్టపడి చేస్తే 2 ఏళ్లకోలా బిల్లులు వస్తలేవు. రేపు జరిగేటువంటి అసెంబ్లీలోనన్నా కనీసం దీని మీద చర్చ జరిపి పాత సర్పంచులకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నింటినీ వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సంక్రాంతి పండుగ వేళ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఇటీవల గాలిపటాలకు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ దారం వలన చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ దారాన్ని నిషేధించాలన్నారు. గుజరాత్ నుంచి కొందరు వ్యక్తులు
తంగూజ్ దారం తీసుకువచ్చి ఇక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి తంగూజ్ దారాన్ని నిషేధించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ 14 జనవరి నుంచి దాదాపు 15-16 వరకు సంక్రాంతి పండగ. మన తెలంగాణలో సంక్రాంతి పండగలో గాలిపటం మనం ఎగిరిపించి చాలా వైభవంగా ఆ పండగ మనం జరుపుకుంటాం. ఒకప్పుడు దారం నుంచి మా దగ్గర మాంజా అని ఆ పదం వాడతారు. దారం నుంచి మాంజా తయారు చేసి ఆ గాలిపటం ఎగిరిపించేది. కానీ ఏ విధంగా సమయం మారింది ఆ విధంగా ఆ దారం కూడా మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా గుజరాత్ స్టేట్ నుంచి ఈ తంగూజ్ దారం తీసుకొని వస్తున్నారు. ఆ దారం ఎట్లా అంటే మనం ఎంతైనా బలంతోని దానికి డైవర్ట్ చేయాలంటే కూడా అది కాదు, చేతు కట్ అయిపోతుంది, కానీ దారం కట్ కాదు. గతంలో ఒక ఆర్మీ జవాను కూడా ఆయన మెడలో ఆ దారం వచ్చిన తర్వాత మొత్తం మెడ కోసిపోయింది, చనిపోయిండు ఒక ఆర్మీ జవాన్. దాని తర్వాత చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఆ దారం వల్ల చనిపోయినారు. ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా గాయమైనది. నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రాణం పోతుంది. ఎవరైనా చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకొని పోవాలంటే ఒక భయ వాతావరణం ఉన్నది. ఆ దారం కూడా కనబడదు, బైక్లో స్పీడ్ పోతారు. ఒకవేళ చిన్న పిల్లలు మెడలో ఆ దారం వస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగినాయి కూడా. అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయినా దారం ఎవరైనా అమ్ముతే నామినల్ మీరు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి, పీడీ యాక్ట్ వేయండి. ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి. నేను మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రత్యేకంగా ఈ బ్యాండ్ దారంని ఇల్లీగల్ గా వాళ్ళు మన తెలంగాణకి తీసుకొని వస్తున్నారు. ఓల్డ్ సిటీ ఒక అడ్డా తయారైపోయింది. ఎవరైనా ఆ దారం అమ్మేవాళ్ళు దొరికితే స్టిక్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మా పోలీస్ అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా ఒక. మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు టీపీసీసీ జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా క్యాన్సర్తో బాధపడుతున్న 5గురికి బాధితులకు జగ్గారెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. గుట్కాలు తిని సిగరెట్లు తాగి క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయవద్దని బాధితులకు సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు జగ్గారెడ్డి. ఏందమ్మా ఏం చేసిండు ఎందుకు బాబా ఏది ఆ గుట్కా తినే గుట్కలే కదా ఏంద్రనైనా గుట్కలు తిని శాపము భార్య పరిచయం ఏం బదలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా చేతులారా గుట్కలు తిని ఆ పొగాకు తిని అవునమ్మా ఇప్పుడు నీవు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు డబ్బులు పోతే నీకు టెన్షన్, నీ పెయికి రాదు, నీ తిండికి రాదు, కడుపుకు రాదు, ఏది రాదు. గుట్కలు తిని సిగరెట్ తాగి నాశనం పట్టించేస్తున్నారు. పెళ్లి ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్లో నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ రారా నాయన ఇక్కడ రారా నేను ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా ఇప్పటికి నువ్వేం చదువుతున్నావు ఏమరా నాయన పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాళ్ళు చదువు ఏమైతుంది నీ పెంగళం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెంగళం ఎంత అప్పు చేసినావు ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అడ్డమైన గుట్కలు తిని నీ కొడుకు నీ భార్య నీ పిల్లలు రోడ్డు మీద ఏం చేస్తావు అయిపోయింది కరోనా దిగ ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి ఇంకా హాస్పిటల్ ఇది కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మరి ఆయన ఇక అక్కడనే వండిగా మీరు అక్కడనే వండి నేను ఇప్పుడు మొన్న సీఎం ఆఫీస్ లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసం మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడతానండి ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి సరే ఇక్కడ ఇచ్చేసి 2 lakhs ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మ ఇవైతే వాడుకోండి రైట్ సరేనా రైట్.
తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 3 రోజుల వ్యవధిలో దాదాపు 1000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల లైసెన్స్లు పొందిన దుకాణదారులు డిసెంబర్ నుంచి కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 29న 280 కోట్లు, డిసెంబర్ 30న 380 కోట్లు, డిసెంబర్ 31న 315 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంతకుముందు 2024 డిసెంబర్ ఆఖర్లో 736 కోట్ల విక్రయాలు జరిగాయి. ఏపీని అత్యుత్తమమైన ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమ పరంగా పాలన సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 3 నెలలకొకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, రియల్ టైం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యేలా పాలన సాగిస్తుందన్నారు. నూతన సంవత్సరంలో ఏపీ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని మన దేశంలో ఉత్తమమైన రాష్ట్రం కింద తీర్చిదిద్దడానికి ఎన్నోసార్లు ఆయన కష్టపడతా ఉన్నారు. 95 నుంచి 2004లో 9 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు రాష్ట్రం అత్యధిక అభివృద్ధి జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి అలాగే 19 నుంచి 14లో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో పడినప్పుడు ఆ సంక్షోభం ప్రజలకి చేరువు కాకుండా ప్రజలను కాపాడుకొని ప్రజలకు మంచి పరిపాలన ఉద్దేశంతో, మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన కేంద్రీకృతం చేయడం జరిగింది. అటు రైతు వారి కుటుంబాలు అవ్వచ్చు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని రకాలుగా 14 నుంచి 19లో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం జరిగింది. పరమశివుడి వద్ద రాజకీయాలు తగదన్నారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. కపాలేశ్వర స్వామి ఘట్టం వద్ద పునఃప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని ఆయన దర్శించుకొని పూజలు చేశారు. కపాలేశ్వరుడి శివలింగాన్ని విచ్ఛిన్నం చేసిన నిందితుడిని వెంటనే పట్టుకున్నామని గుర్తు చేశారు. దేవుని విషయంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు మంత్రి వాసంశెట్టి. ద్రాక్షారామ ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విచారకరం. కపాలేశ్వరుణ్ణి ఒక శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి గుణపం రాడ్లతో మరి అది విచ్ఛిన్నం చేయడం జరిగింది. విచ్ఛిన్నం చేసిన తర్వాత పోలీసుల్ని, ముఖ్యంగా పోలీసు అధికారులను అందరినీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అన్ని రకాలుగా. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం, అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్మాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు. అలాగే కృష్ణా జిల్లాలో ఎక్కడో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే పోయిందేముంది, ఇంకోటి తెస్తాం, పెద్దగా జరిగిన తప్పేముందని చెప్పేసి కొడాలి నాని మాట్లాడటం కూడా చూసాం. మరి ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఏ గారు కానీ, ఎస్ఐలు కానీ, సదరు ఎస్ఐలు కానీ చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు 8 అవర్స్ టైం ఇస్తే 6 అవర్స్లో పట్టుకుని చూపించారు. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల కేటగిరీలకు చెందిన భూములను 22A జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీఓఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు మంత్రి చెప్పారు. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు దాన్ని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22A నుంచి తొలగించాలని ఆదేశించారు. రైతులు, భూ యజమానుల హక్కులను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అన్నారు. ఈ 18 నెలలు ఒక సుపరిపాలన అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించిన విషయం మనం అందరం కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. అలాగే అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా భావిస్తారు కాబట్టి ఆ రెండు ఎప్పుడు కూడా, అందుకే ఆయన హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఎన్వైరన్మెంట్ అని చెప్తా ఉంటారు. అందరూ కూడా అలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండాలనే లక్ష్యంతోనే పనిచేస్తాం. అందుకని ఈరోజు జనవరి 1న ఏదైతే మా అధికారులు, ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే మా CCLA
జయలక్ష్మి గారు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో 22A తీసేయటానికి నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక. అనంతపురం జిల్లా గుమ్మగట్టలోని గోనబావి వసతి గృహ నిర్మాణానికి 12 కోట్ల నిధులు విడుదల కావడం సంతోషకరంగా ఉందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. గత ప్రభుత్వం బాలిక విద్యకు తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. 2014-19లో తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 ఆశ్రమ పాఠశాలను తీసుకొచ్చామన్నారు. 24 కోట్ల రూపాయలతో శాశ్వత భవన నిర్మాణానికి నిధులు అవసరం కాగా 11 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మరో 24 కోట్ల రూపాయలతో పూర్తి నిర్మాణ పనులు పూర్తవుతాయని అన్నారు. గోనబావిలో ఏర్పాటైన ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల గుమ్మగట్టలో తాత్కాలిక వసతిలో ప్రారంభం చేశాం. శాశ్వత భవన నిర్మాణానికి 24 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు కూడా ప్రారంభం చేశాం. దాంట్లో మేము అధికారంలో ఉన్నప్పుడే 11,73,00,000 రూపాయలు విలువ చేసే పనులను కూడా చేశాం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తామని మాజీ ఎంపీ భరత్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు ఆనందంగా లేరని విమర్శించారు. చంద్రబాబు రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రైతన్నల పొట్టకొడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని ఆరోపించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుంది, మరి ఏపీ అమెరికా అవుతుందా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలను నేరుగా అందుకున్నారని మాజీ ఎంపీ భరత్ గుర్తు చేశారు. ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే జగనన్న లేని లోటు కనబడుతూ ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉన్న సందర్భాల్లో ప్రజలకి పండగ వస్తే చాలు ఏదో ఒక పథకము పేద ప్రజలకు అందుతూ ఉండేది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు ఆనందంగా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు రైతులకి. స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ పట్టణంలో ఓ బార్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ పాక్ నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. భారత గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్ ఈఈడి మాదక ద్రవ్యాలను జారవిడిచింది. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాదీ కర్మదా ప్రాంతంలోకి పాక్ డ్రోన్ చొరబడి దాదాపు 5 నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఐఈడి మందుగుండు సామాగ్రి, డ్రగ్స్ ను జారవిడిచింది. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ నుంచి జారిపడిన వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో ఐఈడిని నిర్వీర్యం చేశారు. ఇక డ్రోన్ చొరబడడంతో ఏదైనా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందా అనే కోణంలో ఖాదీ కర్బదాలో సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసి భద్రతను పెంచారు. రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేపట్టింది. ఖేర్సన్ రీజియన్లోని నల్ల సముద్రం తీరంలో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్పై 3 డ్రోన్లు దాడులు చేశాయి. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. పౌరులు కొత్త సంవత్సర వేడుకల్లో ఉండగా ఈ దాడి చోటు చేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాడ్లో వెల్లడించారు. ఈ ఘటనలో సుమారు 50 మంది గాయపడ్డారు.